ఇంట్లో వెజ్జీస్ ఏమీ లేనప్పుడు నోటికి ఏదైనా రుచిగా తినాలి అనిపిస్తే ఇలా కందిపప్పుతో పచ్చడిని ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యిని లేదా నువ్వుల నూనెను వేసుకోండి. అలానే కప్పు వరకు కందిపప్పును వేసుకొని ఒక 5, 6 నిమిషాలు లో ఫ్లేమ్‌లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే విధంగా రోస్ట్ చేసుకోండి. ఎక్కువగా మాడిపోయినా టేస్ట్ మారిపోతుందండి. సో, ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు ధనియాలు, అలానే ఒక 7, 8 వెల్లుల్లి రెబ్బలు, ఒక 6, 7 ఎండుమిర్చిని వేసుకొని 2 నిమిషాలు మళ్ళీ రోస్ట్ చేసుకోండి. ఇవి కాస్త బాగా వేగాక చిన్న నిమ్మసైనంత చింతపండును కూడా వేసుకొని ఇంకో 2 నిమిషాలు లైట్‌గా వేయించుకోండి. ఇలా వేయించుకున్న వెంటనే మిక్సీ జార్‌లోకి గాని లేదంటే వేరే ప్లేట్‌లోకి గాని తీసేసుకోండి. ఇందులో విడిచిపెట్టేయొద్దు. సో, ఇలాగా మొత్తంగా మిక్సీ జార్‌లోకి తీసుకున్నాక ఇందులోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కాస్త గట్టిగా పచ్చడిని మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్నాక కావాలి అంటే పోపును వేసుకోవచ్చు. లేకుంటే పోపును వేయకుండా అయినా చాలా బావుంటుంది. తప్పకుండా పచ్చడిని ట్రై చేయండి. హెల్త్‌కి కూడా